నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పడిపోయిన కందుల ధర నిన్నటి వరకు క్వింటా 10,000, నేడు 6,000. మండలంలోని మద్దికెర, పెరవలి, అగ్రహారం, బసినేపల్లి గ్రామాల్లో సుమారు 8,000 ఎకరాల్లో కంది సాగు చేశారు. అయితే మొన్నటి వరకు క్వింటం 9,000 నుంచి 10,000కు పలికిన కందుల ధర దిగుబడి చేతికి వచ్చే సమయానికి 6,000కు పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం కొనేదెప్పుడు? కందులను ప్రభుత్వం క్వింటం 7,500ల ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పినా ఆ దిశగా ఏర్పాటు చేయలేదు. దిక్కతోచని రైతులు వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు కందులను కల్లాల్లోనే నిల్వ చేస్తున్నారు. ఎకరాకు 30,000 పెట్టుబడి. మండలంలోని కాలువలు, వ్యవసాయ బావుల కింద కంది సాగు చేశారు. ఎకరాకు 30,000 దాకా ఖర్చు అయింది. ఈ ఏడాది కరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తీరా పంటను నూర్పిడి చేసే సమయంలో బహిరంగ మార్కెట్లో ధర సగానికి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు దాదాపు 30,000 దాకా పెట్టుబడి పెట్టామని, క్వింటం 6,000కు అమ్మితే పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులు క్వింటానికి 6 కేజీల వరకు తరుగు తీసుకుంటుండటంతో ఇక నష్టం తప్పదని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2 ఎకరాల్లో కంది సాగు చేశా. మొన్నటిదాకా 10,000 పలికిన ధరను వ్యాపారులు 6,000 నుంచి 7,000కు తగ్గించారు. ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని మద్దికెర రైతు మల్లయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కందులను జనవరిలో మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం క్వింటం 7,500 ప్రకారం కొనుగోలు చేస్తుంది. ఈ క్రాప్ చేసిన రైతులంతా రైతు భరో కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి, ఏవో రవి సూచించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.